సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. చిన్నతనంలోనే నరేన్ రామాయణ మహాభారతములలోని ముఖ్యమైన అంశాలను కంఠస్థం చేశాడు. నరేన్కు సంస్కృతం మీద ఆసక్తి ఉండేది. 1871 సంవత్సరంలో నరేంద్రుడిని ఈశ్వరసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేర్పించారు. ఆంగ్ల భాషను నేర్చుకోవడం అంటే నరేంద్రుడికి అస్సలు నచ్చేది కాదు. చక్కగా మన మాతృభాష ఉన్నప్పుడు ఇక ఆంగ్లం ఎందుకు చదవాలని వాదించేవాడు. ఇక తప్పదని చదవడం ప్రారంభించాడు. నరేంద్రుడు పాఠశాలకు పోవడం ప్రారంభించినప్పుడు అజీర్తి వ్యాధి అతన్ని దీర్ఘకాలం పీడించింది. ఆ వ్యాధి నయమైపోయింది. నరేంద్రుడు ఎప్పుడూ ఖాళీగా ఉండేవాడు కాదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. నరేంద్రుడు రోజు సాయంకాలం ఆటలు ఆడేవాడు. గోళీలాట అంటే నరేంద్రుడికి చాలా ఇష్టం. అందులో బాగా నేర్పరి. ఎప్పుడూ నరేంద్రుడే గెలిచేవాడు. ఎదిగే కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నుడయ్యాడు. నరేంద్రుడికి తన తల్లిదండ్రులు మంచి అంశాలను బోధించేవారు. కాస్త పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ రోజుకు 1 గంట ఖచ్చితంగా తన స్నేహితులతో బయటికి వెళ్ళి ఆడుకునేవాడు. కానీ రోజు ఒకలాగు చినిగిపోవడం ఖాయం. ఒకనాడు భువనేశ్వరీదేవి నరేంద్రునితో ఇలా అన్నది: నాయనా, నీవు ఎల్లప్పుడూ పవిత్రుడిగా ఉండు, ఆత్మ గౌరవంతో వెలుగు, ఇతరుల కోసం జీవించు అని అన్నది. అప్పుడు నరేంద్రుడు సరే అని అన్నాడు. నరేంద్రునికి తల్లి చెప్పిన ఆ మాటలు మార్గదర్శకాలై నిలిచాయి. ఒకనాడు పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్న సమయంలో నరేంద్రుడు తోటి విద్యార్థులనందరినీ మాట్లాడించసాగాడు. అప్పుడు ఉపాధ్యాయుడు వారిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి నరేంద్రుడు తప్ప ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. మిగిలిన విద్యార్థులను అలాగే నిల్చోబెట్టాడు. అప్పుడు నరేంద్రుడు కూడా లేచి నిల్చున్నాడు. ఉపాధ్యాయుడు నీవు ఎందుకు నిల్చున్నావు అని అడుగగా, నేనే వారిని మొదట మాట్లాడించాను, ఇందులో వారి తప్పు ఏమీ లేదు అని అన్నాడు. నరేన్ బడిలో ఒక ఉపాధ్యాయుడు చీటికి మాటికి పిల్లలను కొట్టేవాడు. ఒకరోజు ఆ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ఎడాపెడా కొట్టడం ఆరంభించాడు. అది చూసిన నరేంద్రుడు తట్టుకోలేకపోయాడు. ఆ పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు ఆపలేదు. అప్పుడు నరేంద్రుడు నవ్వడం ఆరంభించాడు. వెంటనే ఎందుకు నవ్వుతున్నావు అని కోపంతో ఆ ఉపాధ్యాయుడు అడిగాడు. నరేన్ ఏమీ సమాధానం చెప్పక నవ్వుతూనే ఉన్నాడు. ఉపాధ్యాయుడు నరేంద్రుడి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపమని కొట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నవ్వు చూద్దాం అని గట్టిగా బర్రతో కొట్టసాగాడు. ఉపాధ్యాయుడు క్షమాపణ చెప్పమని ఆదేశించాడు. నరేంద్రుడు చెప్పలేదు. అప్పుడు ఉపాధ్యాయుడు నరేన్ చెవి పట్టుకొని లాగి గట్టిగా మెలిత్రిప్పాడు. చెవి నుంచి రక్తం వచ్చింది. ఇక నరేన్ భరించలేక, ఆపండి, నన్ను కొట్టడానికి మీరెవరు? ఇక నన్ను తాకితే మీ సంగతి తెలుస్తుంది అని అరిచాడు. ఆ సమయంలోనే పాఠశాల యజమాని స్థాపకుడు అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు వచ్చారు. నరేంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగినదంతా ఆయనకు ఏడుస్తూ చెప్పాడు. నేను ఈ బడికి రాను అని పుస్తకాలను సర్దుకొని వెళ్ళిపోయాడు. పాఠశాల యజమాని అయిన విద్యాసాగర్ ఆ ఉపాధ్యాయుడిని పిలిపించి అరచి పంపించాడు. నరేన్ ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పి ఏడ్చాడు. ఇక పాఠశాలకు వెళ్ళొద్దులే నరేన్ అని చెప్పింది. ఇదంతా మరచిపోయి ఎప్పటిలాగే నరేన్ పాఠశాలకు వెళ్ళసాగాడు. ఒకరోజు భూగోళ శాస్త్రాన్ని ఉపాధ్యాయుడు వివరిస్తున్నాడు. దేశ పటమును గోడకు వ్రేలాడదీసి అందులో ఒక ప్రాంతాన్ని గుర్తించమని నరేన్ను అడిగాడు. నరేంద్రుడు ఆ స్థలాన్ని వేలుతో చూపించాడు. అది తప్పు అని ఉపాధ్యాయుడు అన్నాడు. కానీ నరేన్ అదే చూపించాడు. ఉపాధ్యాయుడు నరేన్ను కొట్టిన తప్పును ఒప్పుకోలేదు. అప్పుడు ఉపాధ్యాయుడు పుస్తకమును చూశాడు.
నరేన్ చెప్పిందే సరైన సమాధానం. అప్పుడు నరేంద్రుని క్షమాపణ కోరాడు. అప్పటి నుండి అతని పట్ల ఉపాధ్యాయుడు గౌరవభావంతో మెలిగాడు. ఆ విషయాన్ని కూడా నరేంద్రుడు తన తల్లితో చెప్పాడు. నాయనా, నీవు తప్పు చేయనంత వరకు నీవు కలత చెందనవసరం లేదు. ఒక్కోసారి న్యాయం గెలవడానికి కష్టం ఎక్కువగా ఉంటుంది, కానీ నీవు న్యాయ మార్గాన్ని అనుసరించు అని అన్నది. ఆ మాటలు కూడా నరేన్ మనస్సులో నాటుకుపోయాయి. నరేంద్రుని తండ్రి విశ్వనాథ్ దత్తా కూడా నరేన్ విద్యాభ్యాసంలో కీలక పాత్ర పోషించాడు. ఒకనాడు నరేంద్రుడు తన తల్లితో వాదించడం మొదలుపెట్టాడు. భోజనం చేసేటప్పుడు నీళ్ల గ్లాసు కూడా కుడి చేతితోనే తీసుకోవాలని చెప్పింది తల్లి. నరేన్ కుడి చేతికి ఎంగిలి ఉన్నందున ఎడమ చేతితో తీసుకోవడమే సమంజసం అని అన్నాడు. తల్లి బిడ్డల మధ్య వాదన పెరిగింది. నరేన్ కోపంతో తల్లిని దుర్భాషలాడాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది గమనించిన విశ్వనాథ్ దత్త నరేన్ను ఏమీ అనకుండా నరేన్ గదికి వెళ్ళి తలుపు మీద నరేంద్రుడు ఈరోజు తన తల్లిని దుర్భాషలాడాడు అని వ్రాశాడు. నరేన్ తన గదిలోకి స్నేహితులతో కలిసి వెళ్ళేటప్పుడు చూశాడు. వారి స్నేహితులు చూశారు. నరేన్ వాళ్ళ ముందు నామోసిగా భావించి తల్లి దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పాడు. ఇంకో రోజు తన తండ్రి నరేన్ను పిలిచి, నాయనా, ఎప్పుడూ భయము చెందకు, దేనిని చూసి ఆశ్చర్యపడకు, అంతా భగవంతుని లీల, ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. వాటికి భయపడి విసుగును చెంది వాటిని వదిలివేయకూడదు అని చెప్పాడు. నరేంద్రుడు ఎప్పటికీ ధైర్యాన్ని కోల్పోకూడదని గ్రహించాడు. ఈ మాటలన్నీ నరేన్ మనస్సులో నాటుకుపోయాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.